ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ 40 దినాల లెంట్ కాలంలో మరి ప్రతిరోజు డివోషన్స్ని ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభు నామమున శుభములను దీవెనలు మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ హోలీ వీక్లోకి మనం ప్రవేశించి ఉన్నాం. కాబట్టి ఈ హోలీ వీక్లో ప్రతి దినం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి యేసు ప్రభుల వారు శుభ శుక్రవారపు దినమున ఆయన మరి శిల్వ కార్యం, ఆ తర్వాత పునరుత్థానంతో మనకు ఈ శ్రమల కాల దినాలు లేదా శ్రమల కాల ధ్యానాలను మనం ముగించుకుంటాం. కాబట్టి ఈ వారంలో మనం ధ్యానిస్తున్నటువంటి ప్రతి అంశము ప్రాముఖ్యమైనది. అలాంటి రోజుల్లో మరి ముఖ ధ్యానాన్ని మీ ముందు ఉంచడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రాముఖ్యంగా ఈ అవకాశాన్ని కలగజేసినటువంటి మన ప్రియులు, పెద్దలు, పూజ్యులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి ప్రత్యేకంగా ఈ సమయంలో నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి యూత్ బోర్డ్ డైరెక్టర్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ పి శామ్యుల్ వినయ్ కుమార్ బాబు గారికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే చైర్మన్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి కూడా ఈ సమయంలో నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా ఆఫీస్ బేరర్స్ని కూడా ఈ సమయంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో హోలీ వీక్లో అంజూరపు చెట్టు వృత్తాంతాన్ని గురించి ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు ఇందులో నేను తీసుకున్నటువంటి ఆ సర్మన్ టైటిల్ ఈ అంజూరపు చెట్టు సూచన, అంటే ఏ సైన్ ఫ్రమ్ ది ఫిగ్ ట్రీ. అంజూరపు చెట్టు వృత్తాంతాన్ని గురించి మనకు మార్కు సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 12 నుండి 14వ వచనం వరకు కలిగినటువంటి అంశాన్ని మనం గమనించినప్పుడు అందులో మనకు ఈ వృత్తాంతం తెలియజెప్పబడుతుంది. చాలా వరకు పండితులు, వేదాంతులు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మార్కు సువార్తికుడు ఈ వృత్తాంతాన్ని ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంస్కరణ కార్యం జరిగిన తర్వాత లేదా దానికి ముందు కానీ ఈ అంశాలను ఇందులో చేర్చటం ఒక ప్రాముఖ్యమైన వేదాంత ఉద్దేశాన్ని కలిగి ఉంది అన్నటువంటిది వేదాంతుల యొక్క విశ్లేషణ. అయితే అంజూరపు చెట్టు వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, నేటి క్రైస్తవ సంఘం అనుసరించాల్సినటువంటి అంశాలు ఏమై ఉన్నాయి, అంటే ఇందులో ఉన్న అతి ప్రాముఖ్యమైనటువంటి వేదాంతం ఏమై ఉంది అని మనం విశ్లేషించినప్పుడు మనకు చాలా లోతైన అంశాలు మనం అర్థమైతే వాటిని 3 భాగాలుగా నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. అందులో ఒకటి ఏ సైన్ ఆఫ్ హోప్, అంటే నిరీక్షణకు సూచన, ఏ సైన్ ఆఫ్ ప్రిటెన్షన్, అండ్ మూడవది ఏ సైన్ ఆఫ్ లాస్. ఈ 3 అంశాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నా. సో ఇశ్రాయేలీల యొక్క సాంప్రదాయ సంస్కృతులను గమనించినప్పుడు ఇందులో మొదటి అంశంగా ఏ సైన్ ఆఫ్ హోప్ అనేది చాలా ప్రధానమైనది. అంజూరపు చెట్టు వృత్తాంతాన్ని గురించి చాలాసార్లు బైబిల్లో ప్రస్తావించబడింది. ఇందులో అతి ప్రధానమైనటువంటిది మీకా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో, ఎవరు భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును, సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు అని మీకా భక్తుడు దేవుని యొక్క సమాధానాన్ని గురించి వివరించడానికి చెబుతున్న సందర్భంలో మీకా ప్రవక్త చెప్పిన మాటల్ని ఇందులో రాయటం జరుగుతూ ఉంది. ఈ మాటకు ఉన్నటువంటి అర్థం, దేవుడు అనుగ్రహించేటువంటి జాతీయమైనటువంటి సమాధానం లేదా పరిపూర్ణమైనటువంటి సమాధానానికి సూచన అంజూరపు చెట్టు ఫలించటం లేదా అంజూరపు చెట్టు కింద ప్రజలు సేదతీరటం, నెమ్మది కలిగి ఉండటం. ఇది ప్రధానంగా అంజూరపు చెట్టును గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. అలాగే మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఇలాంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనంలో, సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు
తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి అని రాయబడింది. ఈ రెండు వాక్యాన్ని బట్టి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఏ దేశమైతే ఏ బాధ లేకుండా, ఏ హెవీ ట్యాక్సెస్ లేకుండా, సమాధానముతో దేవుని ఆశీర్వాదముతో వారు కొనసాగుతారో వారు నెమ్మది కలిగి ఉంటారు. అంటే అంజూరపు చెట్టు ఫలించేటువంటి చెట్టును దేనికి సూచన అనంటే మంచి కాలానికి సూచన, ఏ విధమైనటువంటి బానిసత్వం లేకుండా ఉండటానికి సూచన, అండ్ దేవుని ఆశీర్వాదానికి మూలం. ఇది ఇశ్రాయేలీల సంస్కృతిలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్. అండ్ సెకండ్ అండర్స్టాండింగ్ ఏమిటంటే, ఇట్స్ ఎ సేఫ్టీ నెట్. అంటే వారి సంస్కృతి పరంగా, అంటే వారికి ఉన్న వ్యవసాయ ఆధారిత సమాజం కాబట్టి, వ్యవసాయ ఆధారిత సమాజంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర నియమముల ప్రకారం ఏంటంటే, దీని ఫలాలు పేద ప్రజలకు అందించబడేటువంటి కాలం. అంటే అంజూరపు చెట్టు చాలా ఎక్కువ కాలం ఫలిస్తుంది, కొద్ది కాలం మాత్రమే ఫలాలు ఉండవు. కాబట్టి ఇశ్రాయేలీలు వారికి ఉన్నటువంటి ఈ వ్యవసాయ ఆధారితమైనటువంటి ధర్మశాస్త్ర నియమాలలో వీరు పొలాలకు గట్ల వైపున లేదా ప్రయాణమునకు బయలుదేరే మార్గముల్లో ఈ చెట్లను నాటేటువంటి వాళ్ళు. సో ఒక వ్యక్తి తాను ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒకవేళ తన ఆకలిగా ఉంటే ఆకలి తీర్చగలిగినటువంటి ఫలాలు కలిగి ఉండేటువంటి చెట్లు కాబట్టి ఇట్స్ ఎ సేఫ్టీ నెట్. కాబట్టి ఇశ్రాయేలీల సంస్కృతిలో ఇది చాలా ప్రధానం. గట్లన ఇవి నాటి ఉంచటం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మూడవది మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 32వ వచనము నుండి, అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. అంటే అర్థమైందనంటే, ఒక అంజూరపు చెట్టు ఆకులు ధరించి పచ్చదిగా కనపడింది అని అంటే అది ఫలాలు ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంది అని అర్థం. దానికి ముందు తనకున్నటువంటి వింటర్ సీజన్ ఏదైతే ఉందో ఆ వింటర్ సీజన్లో చలిని తట్టుకుని అది బతికి తన అప్రెషన్లో నుంచి విమోచించబడి ప్రజల సంక్షేమార్థం తన ఫలాలు ఇవ్వటానికి అది సిద్ధంగా తన పని చేయటానికి ఉంది అని అర్థం. అంటే అప్రెషన్ నుండి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ స్టేట్లోకి వచ్చి ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు కూడా ఏం చెప్తున్నారంటే, అంజూరపు చెట్టు ఫలించేటువంటి నియమం చూసినప్పుడు ప్రజలు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక చెట్టు కష్టాల్లో నుండి ఏ విధంగా అయితే ఒక రూపాంతరపు దిశగా సమాధానం వైపుకు నడిపింపబడిందో అట్టి సమాధానం మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అన్నదే యేసు ప్రభుల వారు చెప్తున్న మాటలకు ఉన్నటువంటి అర్థం. ఇక చివరిది, అంజూరపు చెట్టు ఆకులు ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూస్తే పాపము చేసినప్పుడు తమ పాపాలను కవర్ చేసుకోవడానికి వాడినటువంటి అంజూరపు ఆకులు. ఇది కూడా వారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. అంటే యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా తెలియజేయబడిన సందేశం ఎలాంటిది అని అంటే, ఇక మీదట దాని ఫలములు తినరు అని అంటే బహుశా ప్రజలు ఇక మీదట పాపం చెయ్యరు, లేదా పాపముగా ఉన్నటువంటి కాలం ముగింపు కాలానికి వచ్చింది. కాబట్టి ఒక నిరీక్షణ కాలం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు తమ పాపం నుండి విమోచించబడే కాలం దగ్గరగా ఉంది అని చాలామంది నూతన నిబంధన పండితుల యొక్క కూడా అభిప్రాయం. కాబట్టి అంజూరపు చెట్టు మనకు ఏం చెప్తుంది లేదా ఏం తెలియజేస్తుంది అని అంటే, ప్రధానంగా అంజూరపు చెట్టు నిరీక్షణకు సూచన అయి ఉంది. ఈ నిరీక్షణలో దేవుడు తాను చేయబోయే కార్యాలను తెలియజేస్తున్నాడు, సామాజిక సంక్షేమాన్ని తెలియజేయబడుతూ ఉంది ఇందులోనే. అలాగే నిరీక్షణ కలిగి సమాధానంతో జీవించే కాలము ముందుందని చెప్పబడుతూ ఉంది. అలాగే పాపాన్ని తీసివేసే దినము కూడా ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో క్రైస్తవ బిడ్డలుగా ఆదిమ సంఘం దీన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుందని అంటే, ఇంత గొప్ప కార్యం ఇదిగో యేసు ప్రభుల వారి ద్వారా ఈ పరిశుద్ధ వారంలో జరగబడింది. మనమందరము ఇలాంటి ఒక న్యూ స్టేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లోనికి నడిపించబడతాం. నిరీక్షణ ఫలించేటినటువంటి కాలం.
ప్రాముఖ్యంగా ఆదిమ క్రైస్తవ సంఘం ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంది ప్రతిసారి. రెండవదిగా ఏ సైన్ ఆఫ్ ప్రిటెన్షన్. మొదటి శతాబ్దంలో ఈ నూతన నిబంధన కాలంలో ప్రిటెన్షన్ అనేటువంటిది, వేషధారణ అన్నటువంటిది సామాజిక పాపమునకు సూచన అయింది. అంటే ఎవరైనా ప్రిటెంటివ్గా ఉంటే, వేషధారణ కలిగి ఉంటే, అలాంటి జీవితం కలిగి ఉంటే, పైకి ఒక స్వభావము లోపల ఒక స్వభావము ఇలాంటివి ఉంటే అది ఒక సామాజిక పాపంగా పరిగణించబడేటువంటి వాళ్ళు. అయితే ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవడం ఏంటంటే, దూరం నుంచి చూచినప్పుడు, యేసుప్రభు దూరం నుంచి చూచిన అని రాస్తా ఉంది ఆ భాగంలో. దూరం నుంచి చూచినప్పుడు ఈ అంజూరపు చెట్టు ఆకులు కలిగి ప్రయాణికులకు ఎలాంటి భ్రమ కలిగిస్తూ ఉంది అని అంటే, ఆకలి కొనినటువంటి ప్రయాణికుడు తన ఆకలి తీర్చుకోవచ్చుననేటువంటి ఆశను ఇది కలగజేస్తూ ఉంది. కాబట్టి యేసుప్రభు దూరం నుంచి చూసి ఈ ఆకుల దగ్గరకు వచ్చి ఆయన ఆశతో వీటిని చూచినటువంటి సందర్భం. రెండవది, తన ట్రాన్స్ఫర్మేటివ్ స్టేట్ని కూడా ఇది తెలియజేస్తూ ఉంది. ఐఎమ్ రెడీ టు గివ్ అ స్వీట్ ఫ్రూట్స్. అంటే అర్థం, నేను తీయటి ఫలాలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ ఫలాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చూపుతున్నటువంటి సూచన ఈ చెట్టు యొక్క వేషధారణకు సూచన అయి ఉంది. ఎందుకు ఇలాంటి క్రమంలో అంజూరపు చెట్టును వివరించడం జరుగుతుంది అని అంటే, బహుశా నూతన నిబంధన పండితులు చెప్పడం ఏంటంటే, ఇలాంటి వేషధారణ ఆనాటి కాలములోని ధనవంతులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, దేవాలయంలో ఉన్నటువంటి అధికారులు కానీ, వీరందరూ ఇలాంటి ఫాల్స్ హోప్ని ప్రజలకు దేవాలయం ద్వారా కలగజేస్తూ ఉన్నారు. అందుకనే చాలాసార్లు యేసుప్రభుల వారు అయ్యో వేషధారులారా అన్నటువంటి మాట మనం న్యూ టెస్టిమెంట్లో చాలాసార్లు చూస్తాం. అయ్యో అనేటువంటి మాట ఎలాంటి ఫ్రేజ్ అని అంటే, మరణానికి సమీపించిన వాడిని చూచి తలగొట్టుకుని బాధించేటువంటి ఫామ్ అది. అంటే ఒక విలాపం, సమాధి దగ్గర విలపించేటువంటి విలాపం. సో రానున్న పెను ప్రమాదాన్ని చూచి, వేషధారణ జీవితాన్ని కలిగినటువంటి యాజకులను చూచి, పరిసయ్యులను చూచి, దేవాలయపు స్ట్రక్చర్ని చూసి యేసుప్రభు చాలాసార్లు అయ్యో వేషధారులారా అన్నటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. లేదా సున్నపు కొట్టిన సమాధులారా అని వారిని సంబోధించినట్టుగా చాలా సందర్భాల్లో ఉంది. అలాగే ఇందులో మరొక అంశం ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్టయితే, ఏదో జీవించుతున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నీవు మృతుడవే అని చెప్పబడుతున్నటువంటి మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజం ఆ విధంగా, ప్రాముఖ్యంగా మత పెద్దలు ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండటం, ఇది మొదటిదే. ప్రిటెన్షన్లో, సైన్ ఆఫ్ ప్రిటెన్షన్లో రెండో అంశం ఏంటంటే, ఈ ట్రీ తనకు కావలసినటువంటి రిసోర్సెస్ను మాత్రం పరిపూర్ణంగా పొంది ఉండాలి. ఎందుకంటే చాలా పచ్చగుంది. సైంటిఫిక్గా అగ్రేరియన్ లెన్స్లో దీన్ని గమనించినప్పుడు ఆకులు చాలా పచ్చగా ఉన్నాయి. దట్ మీన్స్ దీనికి ఫుల్గా వాటర్ అందుతూ ఉంది. ఎక్కడి నుంచి అంతా ఉందో మనకు తెలియదు, భూగర్భంలో నుంచి అంది ఉండాలి. దెన్ సెకండ్ సైన్, నైట్రోజన్ అంది ఉండాలి. కాబట్టి చెట్టు చూడడానికి చాలా పచ్చకుంది. అంటే ల్యాండ్లో ఉన్నటువంటి రిసోర్సెస్ని ఈ చెట్టు పరిపూర్ణంగా అనుభవిస్తాం, కానీ ఫ్రూట్స్ లేవు. అంటే ఫలాలు లేకపోయినటువంటి స్థితి మాత్రం మనకి ఇందులో కనపడుతూ ఉంది. కానీ ఫలాలు కలిగి ఉండేటువంటి స్థితిని ఇది చూపిస్తాం. అందుకనే లూకాసు వార్త 13వ అధ్యాయం 7వ వచనం అంజూరపు చెట్టు ఉపమానాన్ని చూసినప్పుడు అక్కడ కూడా ఒక యజమాని, ద్రాక్ష తోట యజమాని వచ్చి, ఇదిగో ప్రతి సంవత్సరం నేను దీన్ని పళ్ళు వెతకొచ్చుచున్నాను, దీంట్లో పళ్ళు లేవు కాబట్టి దీన్ని తీసేయి. సో అందులో వ్యవసాయదారుడు అడుగుతా ఉన్నాడు, అయ్యా ఇది ఒక్క సంవత్సరం చూద్దాం. సో ఈ ఉపమానం మనం చాలాసార్లు చదివి ఉంటాం. అంటే వీటి నిమిత్తం ల్యాండ్ అనేటువంటి రిసోర్స్ ఎందుకు వేస్ట్ అవ్వాలి? దీనికి ఎరువులేసి ఇది ఫలించడానికి కావలసిన సమృద్ధికరమైనటువంటి భూసారాన్ని అంతటినీ ఇది తీసుకొని
దీని ఫలించలేకపోయినప్పుడు ఇది అవసరం లేదనేటువంటి ఉపమానం మనం ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నామో, అలాగే ఇందులో వేషధారణ అన్నటువంటిది అలాంటి దృక్పథాన్ని మన ముందు ఉంచుతూ ఉంది. అండ్ దిస్ ఈస్ ఎ కామన్ ఫినామినన్. అంటే అన్ని చోట్ల, అంటే అంజూరపు చెట్టు కేవలం యేసుప్రభు నడిచిపోతున్న మార్గంలో ఉన్నది మాత్రమే ఫలించలేదు. చాలా చెట్లు ఇలాంటివి నైజాన్ని కలిగి ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు ఇశ్రాయేలీల అగ్రేరియన్ కన్సర్న్స్ ప్రకారం ఏంటంటే ల్యాండ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. కాబట్టి ల్యాండ్ అనవసరంగా వేస్ట్ అవ్వడం ఇష్టం ఉండదు. తీసివేయాలని ఒకవేళ అధికారి కోరుకుంటాడు, కానీ రైతు ఎప్పుడు ఏం కోరుకుంటాడనంటే చెట్టు బతకాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలీల సమాజంలో ట్రీ అనేటువంటిది ప్లేస్ అ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. ట్రీ అనేటువంటిది వారికి అది బతకటం ఎంతో అవసరం. కాబట్టి అందుకనే యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టునని చెప్పటం, ఇలాంటి చాలా ఫ్రేజెస్లో చెట్టును గురించి మాట్లాడి వేదాంతాన్ని అన్వయించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో వాటిని కూడా మనం దృష్టీకరించడం అవసరం. సో ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ప్రటెన్షన్. అంజూరపు చెట్టుకున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఆనాటి మొదటి శతాబ్దం ఉన్నది. దేవాలయంలో ఉన్నటువంటి పెద్దలే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వ్యక్తిగత స్వార్థంతో జీవిస్తూ ఉన్నాడు అని ఆ మాటలకు ఉన్నటువంటి అర్థం. అందుకని ఆ సమాజం ఎలా ఉందో ఆ దేవాలయంలో ఆ సమాజం యొక్క పోకడ ప్రతిస్పందిస్తూ ఉంది. సో ఇది ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశం, ఈ అంజూరపు చెట్టు సూచన. ఇట్స్ ఏ సైన్ ఆఫ్ ప్రిటెన్షన్. అయితే మూడో అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇట్స్ ఏ సైన్ ఆఫ్ లాస్. అంజూరపు చెట్టు ఏమి కోల్పోయింది? తర్వాతి భాగాలను మీరు చదివినప్పుడు ఈ మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 భాగాలు చూచినప్పుడు, అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి అని ఈ భాగంలో రాయబడింది. 20వ వచనంకి వచ్చినప్పుడు, ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి అని మాట రాయబడింది. అంటే మరుసటి దినాన వీరు తిరిగి వస్తున్నప్పుడు వేళ్లతో సహా ఎండిపోయినటువంటి సందర్భం చెప్తున్నాడు. అంటే వేళ్ళు ఎండిపోతే ఆకులన్నీ కూడా వాడిపోయి ఉండాలి. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఎందుకనంటే మనం చాలాసార్లు అంజూరపు చెట్టు శపించబడింది, దేవుడు అంజూరపు చెట్టును శపించినాడు అని మనం చాలా సందర్భాల్లో వింటాం. దేవుడు ఒక చెట్టును ఎలా శపించగలుగుతాడు? దేవుడు శాపవచనాలను ఎలా పలకగలుగుతాడు? ఒకవేళ దేవుడు శపించలేదని అంటే ప్రేమ కలిగిన దేవుడు, దీవించే దేవుడు, క్షమించే దేవుడే అని మనం అనేక మార్లు విన్నప్పుడు మరి ఈ మాటలకు ఉన్నటువంటి ఆంతర్యం ఏమైంది? ఆంతర్యం ఏందనంటే యేసు ప్రభువు పలికినటువంటి మాటలు చూచినప్పుడు 14వ వచనంలో, అందుకు ఆయనక మీదటి ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినుకుందురుగాక అని చెప్పాను, ఇది ఆయన శిష్యులు వినిరి. అంటే యేసు ప్రభువు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు చెట్టును చూచి అంజూరపు చెట్టు ఉన్నటువంటి స్థితిగతులను గమనించినటువంటి ఆయన ఏమంటున్నాడు అని అంటే, దీన్నే చాలామంది పండితులు అంటే ఇట్స్ ఎ డయాగ్నోటిక్ అనాలిసిస్. అంటే దాని ఫలభరితమైనటువంటి ప్రొడక్టివ్ స్టేట్ని చూసి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఇది ఫలించదు. బహుశా అగ్రేరియన్ సైంటిఫిక్ లెన్స్లో దీన్ని విశ్లేషించినప్పుడు ఆ చెట్టు బహుశా వాస్క్యులర్ ఎంబోలిజం అనేటువంటి వ్యాధి కలిగి ఉండవచ్చు అని సైంటిఫిక్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, దీని వ్యాధి కలిగి ఉంది, దీని పళ్ళు ఇంకా ఎవరూ తినరు, ఇది చనిపోతుంది అని అర్థం. దాని స్థితిని బట్టి దానికి రాబోతున్న గతిని యేసుప్రభుల వారు ముందస్తుగా చెబుతున్నారు. దట్ ఈస్ ఎ ప్రాఫిటిక్ ప్రనౌన్స్మెంట్. ప్రవక్తలు చెప్పే మాటలకున్న అర్థం కూడా అదే.
ప్రవక్తలు ఎప్పుడు ఏం చెప్తూ వచ్చినారు అంటే, మీరు ఉన్న స్థితిని బట్టి రానున్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి అనే వార్నింగ్ని ప్రతిసారి ప్రవక్తలు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఒకవేళ ఆ కోణంలో ఈ భాగాన్ని మనం విశ్లేషించినట్టయితే, ఈ భాగాన్ని గమనించినప్పుడు యేసు ప్రభువు మరి యెరూషలేము ఆలయాన్ని ఏ విధంగా శపిస్తాడు? ఎందుకంటే అదే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటిది, ఆయన నివాసం. యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తరిమేసినప్పుడు కూడా యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇది నా తండ్రి ఇల్లు. ఒక తండ్రి ఇల్లుని ఎలా శపించగలుగుతాడు దేవుడైనా సరే? అందుకనే యేసు ప్రభు లూకాసు వార్తలో మీరు గమనించినట్టయితే, లూకాసు వార్త 19వ అధ్యాయము 41-44 వచనాలను మీరు చూసినట్టయితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే యెడల నీకెంత మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అని యేసు ప్రభు ఏడుస్తున్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. యెరూషలేములో ఉన్నటువంటి స్థితులను చూసి యేసు ప్రభు యెరూషలేము ఆలయాన్ని చూసి ఏడుస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అని అంటే, నీ సమాధానకరమైన సంబంధమైన విషయాలను తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది. అవి నీ కన్నులకు మరుగు చేయబడినాయంటే దేవుడు మరుగు చేయడం కాదు, నీ ఆర్థిక స్థితి, దేవుని ఆశీర్వాదము నీ కన్నులకు గుడ్డితనాన్ని కలగజేసింది, దేవుని సమాధానాన్ని చూడటం లేదు అని అర్థం. సో యేసు ప్రభు దృక్పథంలో ఇది ఎక్కడా కూడా వినాశనం అవ్వాలని చెప్పినట్టుగా ఎక్కడా లేదు. అయితే అంజూరపు చెట్టును కూడా ఆయన శపించి ఉండలేదు. మరి ఏం చేసినాడు? పర్యవసనాన్ని మాత్రమే యేసు ప్రభుల వారు మాట్లాడి ఉండాలి. పర్యవసానం ఏమిటంటే, దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఫలించి మార్గంలో పోయేటువంటి సంచారులకు లేదా ప్రయాణికులకు ఆహారాన్ని తీర్చే బాధ్యత నీకు ఇచ్చినప్పుడు, ఆ బాధ్యతను నీవు నిర్వర్తించకుండా నీ స్వార్థముతో రిసోర్సెస్ను మాత్రమే నీవు కలిగి ఉండి నువ్వు ఫలించకపోతే, నీ ఆకులు ఎండిపోయిన స్థితే నీకు సూచన. నీవు భవిష్యత్తు కాలంలో నశించిపోతున్నావు, నీ వేర్లు ఎండిపోయినాయి. ఆ సూచన ఏంటంటే, నీ ఆకులు తెలియజేయబడుతున్నాయి, ఈ చెట్టుగా భూమి మీద ఉండదు, పరిపూర్ణంగా పెకిలించి వేయబడుతుంది. ఇది మాటకున్న అర్థం. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మరి యెరూషలేము ఆలయం ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంది అని అంటే, ఎప్పుడైతే దేవుణ్ణి గ్రహించలేదో, దేవుని సమాధాన సంబంధమైన విషయాలు ఆలయం ఏనాడు ప్రజలకు చెప్పలేదో, తీపి ఫలాలిచ్చి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత దేవాలయం నిర్వర్తించలేకపోయినప్పుడు, ఏ విధంగానూ దేవాలయానికి వస్తున్న సభ్యుల యొక్క అవసరతలు, ఆధ్యాత్మికత అవసరతలను తీర్చలేక పొలిటిక్స్తోనూ, ఎకానమీ ప్రాక్టీసెస్తోనూ, స్వార్థంతోనూ ఒకరి మీద ఒకరు నిందలేసుకొని ఒకరి వినాశనాన్ని మరొకరు కోరుకునే నైజం ఉండినప్పుడు ఈ ఆలయం ఎంతో కాలం ఉండదు. ఇదే మనకు సూచన. ఇవి జరుగుతున్నాయి అని అంటే దేవుడైతే మనల్ని చూచి బాధపడుతూ ఉన్నాడు. నీ పాలిటిక్స్ వల్ల నువ్వు సమాధానాన్ని పక్కన పెట్టిను, నీ ఆర్థిక లావాదేవీలతో స్వార్థముతో దేవాలయంలో జరగవలసినటువంటి దేవుని వాక్య పరిచర్య జరగలేదు, ప్రజలకు ఉపయోగకరమైనది ఏమి జరగటం లేదు. అండ్ ఫాల్స్ ప్రిటెన్షన్ ఉంది. కేవలం ఆకులతో మనము ఈ లోకములో చర్చ్ ప్రోగ్రామ్స్తో, డిన్నర్స్తో, వీటితో పై మెరుగులతో మనం పచ్చగా ఉన్నామని లోకానికి తెలియజేస్తున్నాం. కానీ ఇట్స్ ఎ ప్రాఫిటిక్ సైన్. ఏందనంటే, ఈ స్థితిలో ఒక ఆలయం మనుగడ సాగించింది అని అంటే అది ఎంతో కాలం ఉండదు. అందుకనే యెరూషలేము ఆలయం 70 సంవత్సరాలకు అంతరించిపోయింది. AD 70లో అంతరించిపోయింది. అది అంతరించడానికి ముందే హౌస్ చర్చెస్ మొదలైనవి. దేవుని రాజ్యం అనే నూతన నిబంధనలో క్రైస్తవ్యం అనేటువంటిది మొదలైంది, లోకానికి సమాధానం అందించగలిగింది. అయితే ఈరోజు మనం తిరిగి మళ్ళీ యెరూషలేము ఆలయ పరిస్థితులకు ప్రధానంగా మన దేవాలయాలు చేరుకున్నాయేమో మనం ఆలోచించాలి. కేవలం మన రాజకీయాల దృక్పథంలోనే దేవాలయాన్ని చూసి మన పరిచర్య కూడా మన పొలిటిక్స్గా ఉండినప్పుడు,
మన అధికారులను, దేవుడు నియమించిన అధికారులను నిర్లక్ష్య ధోరణితో రాబోయే ఎలక్షన్స్లను దృష్టిలో పెట్టుకొని మన రాజకీయాలు చేసి మనల్ని మనం వినాశనం చేసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, బాధ్యతను, ఆశీర్వాదాన్ని పక్కన పెడతాడు. ఎందుకంటే ఈ చెట్టు వల్ల ఈ నేల ఎందుకు వ్యర్థమైపోవాలి? ఖచ్చితంగా ఎండిపోతుంది. అండ్ అదర్ హ్యాండ్ సైన్ ఏందనంటే అది ఇంకొకరికి ఇవ్వబడుతుంది. ఈ సంవత్సరమైనా మనకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. పశ్చాత్తాపంతో మన ఆలయాలను తిరిగి సంస్కరించుకుందాం. ఆలయం అనేటువంటిది చేరిన సభ్యుల యొక్క ఆధ్యాత్మిక అవసరతలు తీర్చగలిగి నెమ్మది, సమాధానం, నిరీక్షణ చేయగలిగి ఉండాలి. అండ్ ఆలయం ప్రజలకు సంక్షేమాన్ని అందించేదై ఉండాలి. అటు కృపలో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.